హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జేఎం స్టడీస్. ఈ వీడియోలో మనం 2024 ఆగస్ట్ నెలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకన్పై క్లిక్ చేయండి. ఓకే, ఫస్ట్ వన్ చూద్దాం. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క కొత్త చైర్పర్సన్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ప్రీతి సోడాన్. 31 జూలై 2024 ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము డాక్టర్ మనోజ్ సోని తర్వాత యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొత్త చైర్పర్సన్గా 1983 బ్యాచ్ ఐఏఎస్ అధికారి మరియు మాజీ కేంద్ర ఆరోగ్య కార్యదర్శి అయిన ప్రీతి సోడాన్ను నియమించారు. ఈ పదవిని చేపట్టిన రెండవ మహిళ అయిన సోడాన్ ఆయుష్మాన్ భారత్, బేటీ బచావో బేటీ పడావో వంటి ప్రభుత్వ కార్యక్రమాలలో కీలక పాత్ర పోషించారు. యూపీఎస్సీ 1950లో స్థాపించబడింది. ఇది ఒక స్వాతంత్ర రాజ్యాంగ సంస్థ. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల ఏ దేశము సప్లై చైన్ కౌన్సిల్ వైస్ చైర్గా ఎన్నికైంది? కరెక్ట్ ఆన్సర్ భారతదేశం. సప్లై చైన్ రెసిలెన్స్పై దృష్టి సారించిన ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ ఫర్ ప్రాస్పారిటీ ఒప్పందం కింద సప్లై చైన్ కౌన్సిల్కు భారతదేశం వైస్ చైర్గా ఎన్నికైంది. 14 సభ్య దేశాలతో కూడిన ఐపీఈఎఫ్ క్రైసిస్ రెస్పాన్స్ నెట్వర్క్ మరియు లేబర్ రైట్స్ అడ్వైజరీ బోర్డు కోసం చైర్లు మరియు వైస్ చైర్లు కూడా ఎన్నుకుంది. సప్లై చైన్ కౌన్సిల్ యొక్క చైర్ యుఎస్ఏ నేతృత్వంలోని ఐపీఈఎఫ్ని అధ్యక్షుడు జో బైడెన్ 23 మే 2022 టోక్యోలో ప్రారంభించారు. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల భారతదేశం యొక్క రెండవ అతిపెద్ద ధృవీకృత సహజ వాయువు ఎల్ఎన్జి సరఫరాదారుగా ఏ దేశం అవతరించింది? కరెక్ట్ ఆన్సర్ యుఎస్ భారతదేశానికి రెండవ అతిపెద్ద ఎల్ఎన్జి సరఫరాదారుగా అవతరించింది. యుఏని అధిగమించింది. అయితే ఖతర్ ఇప్పటికీ అతిపెద్ద సరఫరాదారు. ఎల్ఎన్జి గ్రీన్ ఎనర్జీ ప్రత్యామ్నాయంగా పెరుగుతుంది. 2023లో యుఎస్ కూడా ధృవీకరణలో గత పెట్టుబడుల కారణంగా ఖతర్ మరియు ఆస్ట్రేలియాను అధిగమించి ప్రపంచంలోని అగ్రశ్రేణి ఎల్ఎన్జి ఎగుమతిదారుగా అవతరించింది. తక్కువ ఎల్ఎన్జి ధరలు మరియు కేఫ్ ఆఫ్ గుడ్ హోప్ ద్వారా భారతదేశానికి దగ్గరగా ఉండటం వల్ల యుఎస్ సరఫరా పెరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం. మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఇటీవల ఏ ప్రదేశంలో స్టేట్ మ్యూజియం కాన్క్లేవ్ని నిర్వహించింది? కరెక్ట్ ఆన్సర్ భారత్ మండపం, న్యూఢిల్లీ. సాంస్కృతిక మరియు పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ న్యూఢిల్లీలో రాబోయే యుగిన్ భారత మ్యూజియంపై స్టేట్ మ్యూజియం కాన్క్లేవ్ను ప్రారంభించారు. ప్రపంచ స్థాయి మ్యూజియంని అభివృద్ధి చేయడానికి వాటాదారుల నుండి అంతర్దృష్టిని సేకరించడం ఈ ఈవెంట్ లక్ష్యము. భారతదేశం పెరుగుతున్న ప్రపంచ ఆసక్తిని మరియు దాని వారసత్వాన్ని ప్రదర్శించాలనే అవసరాన్ని మంత్రి హైలైట్ చేశారు. సెంట్రల్ విస్టా రీడెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగమైన యుగిన్ భారత మ్యూజియం ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియం అవుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల మరణించిన అనుష్మాన్ గైక్వాడ్ ఏ క్రీడతో సంబంధం కలిగి ఉన్నాడు? కరెక్ట్ ఆన్సర్ క్రికెట్. భారత మాజీ క్రికెటర్ అనుష్మాన్ గైక్వాడ్ క్యాన్సర్తో సుదీర్ఘ పోరాటం తర్వాత 71 ఏళ్ల వయసులో కన్నుమూశారు. అతను భారతదేశం తరపున 40 టెస్టులు మరియు 15 ఓడిఐలు ఆడారు మరియు 22 సంవత్సరాలు ఫస్ట్ క్లాస్ కెరీర్ను కలిగి ఉన్నాడు. పదవి విరమణ తర్వాత అతను భారత జట్టు కోచ్గా పనిచేశాడు. గైక్వాడ్ 1998 షార్జా టోర్నమెంట్ మరియు 1999లో అనిల్ కుంబ్లే యొక్క చారిత్రాత్మక 10 వికెట్ల ప్రదర్శనతో సహా క్రికెట్లో చిరస్మరణీయమైన లక్షణాల్లో భాగము. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల 52వ గవర్నర్ల సమావేశం ఎక్కడ జరిగింది? కరెక్ట్ ఆన్సర్ న్యూఢిల్లీ. ఆగస్టు 2, 2024
రాష్ట్రపతి భవనంలో జరిగిన 52వ గవర్నర్ సమావేశానికి అధ్యక్షత వహించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తొలిసారిగా ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధంకర్, ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా వంటి ప్రముఖ నేతలు హాజరైన ఈ సదస్సులో రాష్ట్ర గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు, కేంద్రపాలిత ప్రాంతాల నిర్వాహకులు కూడా ఉన్నారు. 2 రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో నీతి ఆయోగ్ అధికారులు మరియు సీనియర్ ప్రభుత్వ సభ్యులు పాల్గొన్నారు. 1949లో తొలిసారిగా జరిగిన గవర్నర్ సమావేశంలో భారతదేశంలో పాలన మరియు పరిపాలన సమస్యలను ప్రస్తావించింది. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవలే డేటా ప్రకారం ప్రపంచంలో 2వ అతిపెద్ద అల్యూమినియం ఉత్పత్తి చేసే దేశం ఏది? కరెక్ట్ ఆన్సర్ భారతదేశం. 2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 10.43 లక్షల టన్నుల ఉత్పత్తిలో 1.2% పెరుగుదలతో భారతదేశం ప్రపంచంలో 2వ అతిపెద్ద అల్యూమినియం ఉత్పత్తిదారుగా అవతరించింది. ఇది అల్యూమినియం రంగంలో చైనా కంటే వెనుకబడి ఉన్న భారతదేశ వృద్ధిని హైలైట్ చేస్తుంది. అదనంగా ఇతర కీలక ఖనిజాల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. ఇనుము ఖనిజం 79 మిలియన్ మెట్రిక్ టన్నులు మరియు సున్నమరాయి 116 మిలియన్ మెట్రిక్ టన్నులకి చేరుకుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. రైతుల నుండి అన్ని పంటలను ఎంఎస్పితో కొనుగోలు చేసి భారతదేశంలో ఇటీవల ఏ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది? కరెక్ట్ ఆన్సర్ హర్యానా. హర్యానా ముఖ్యమంత్రి రాష్ట్రంలో అన్ని పంటల సేకరణను కనీస మద్దతు ధరకి ప్రకటించారు. ఇది భారతదేశంలోని మొదటిది. అదనంగా అతను నీటిపారుదల ఛార్జీలో 133 కోట్ల మాఫీ చేశాడు మరియు ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంట నష్టానికి పెండింగ్లో ఉన్న 137 కోట్ల నష్టపరిహారాన్ని హామీ ఇచ్చాడు. వ్యవసాయ ఖర్చులు మరియు ధరల కమిషన్ సిఫార్సు చేసిన ఎంఎస్పి రైతులకు సరసమైన ధరలకు నిర్ధారిస్తుంది మరియు పంటల వైవిధ్యతను ప్రోత్సహిస్తుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. బీమ్స్టెక్ బిజినెస్ సమ్మిట్ 2024ను ఏ దేశం నిర్వహిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ భారతదేశం. భారతదేశం యొక్క విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు భారత పరిశ్రమల సమైక్య 2024 ఆగస్టు 6 నుండి 8 వరకు న్యూఢిల్లీలో 1వ బిమ్స్టెక్ వ్యాపార శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహిస్తున్నాయి. డాక్టర్ ఎస్ జయశంకర్ ప్రారంభించిన మరియు ముఖ్య నాయకులు హాజరైన ఈ శిఖరాగ్ర సమావేశం ప్రాంతీయ వాణిజ్యాన్ని ప్రోత్సహించడం మరియు బిమ్స్టెక్ దేశాల మధ్య పెట్టుబడి, 300 మంది వాటాదారులు, వాణిజ్య కనెక్టివిటీ, ఇంధన భద్రత, సమ్మిళిత వృద్ధి మరియు స్థిరమైన అభివృద్ధిపై చర్చిస్తారు. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల వార్తల్లో కనిపిస్తున్న మోనాల్ ఉపగ్రహాన్ని ఏ దేశం అభివృద్ధి చేసింది? కరెక్ట్ ఆన్సర్ నేపాల్. నేపాల్కు చెందిన మోనాల్ ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ మరియు న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. భారత విదేశాంగ మంత్రి నేపాల్ పర్యటన సందర్భంగా ఈ ఒప్పందం జరిగింది. మోనాల్ శాటిలైట్ అనేది నేపాల్ అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి చేయబడిన స్వదేశీ నేపాలీ ప్రాజెక్ట్. ఇది అంతరిక్షం ప్రతి నేషన్ నేపాల్ సహాయంతో భూమి యొక్క ఉపరితలం యొక్క వృక్ష సాంద్రత డేటాబేస్ని రూపొందించడంపై దృష్టి సారించింది. ఎన్ఎస్ఐఎల్ యొక్క పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ని ఉపయోగించి ఉపగ్రహాన్ని త్వరలో ప్రయోగించనున్నారు. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల మరణించిన డాక్టర్ రామ్నారాయణ్ అగర్వాల్ ఏ రంగానికి సంబంధించిన వారు? కరెక్ట్ ఆన్సర్ సైన్స్. అగ్నిమాన్ మరియు క్షిపణుల పితామహుడు అని పిలువబడే రామ్నారాయణ్ అగర్వాల్ హైదరాబాద్లో మరణించారు. అతను భారతదేశం యొక్క దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమంలో కీలక పాత్ర పోషించాడు మరియు అగ్ని క్షిపణి కార్యక్రమానికి మొదటి ప్రాజెక్ట్ డైరెక్టర్. పద్మశ్రీ మరియు పద్మభూషణ్ అవార్డు గ్రహీత అయిన అగర్వాల్ భారతదేశ రక్షణ సామర్థ్యాలను గణనీయమైన కృషి చేశారు. అతను 2005లో అడ్వాన్స్డ్ సిస్టమ్ ల్యాబొరేటరీ డైరెక్టర్గా పదవి విరమణ చేశాడు. అతను క్షిపణి కార్యక్రమాలపై డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మరియు డాక్టర్ అరుణాచలంతో కలిసి పనిచేశాడు. నెక్స్ట్ వన్ చూద్దాం.
ఇటీవల వార్తల్లో చూసిన డెంగీ ఆల్ అంటే ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ డెంగ్యూ టీకా. టెట్రావాలెంట్ డెంగ్యూ వ్యాక్సిన్ డెంగీ ఆల్ ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్లోకి ప్రవేశించింది. ఈ ట్రయల్స్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ మరియు పనేసియా బయోటెక్ మధ్య సహకారం. డెంగ్యూ సోకిన ఆడెస్ దోమ ద్వారా సంక్రమించే వైరస్ ఇన్ఫెక్షన్. ఇది చికెన్ గున్యా మరియు జీకాకు కూడా కారణమవుతుంది. ఉష్ణమండల మరియు ఉపఉష్ణమండల ప్రాంతాలలో, ప్రధానంగా పట్టణ మరియు సెమీ అర్బన్ ప్రాంతాలలో ఇది సాధారణం. డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్ మరియు డెంగ్యూ షాక్ సిండ్రోమ్ వంటి తీవ్రమైన పరిస్థితులకు దారితీస్తుంది. ప్రస్తుతం భారతదేశంలో డెంగ్యూకు యాంటీవైరల్ చికిత్స లేదా లైసెన్స్ పొందిన వ్యాక్సిన్ లేదు. నెక్స్ట్ మనం చూద్దాం. వాడరేవు మౌలిక సదుపాయాలపై దాడి కారణంగా వార్తల్లో కనిపించిన ఒడెస్సా పోర్ట్ ఏ దేశంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఉక్రెయిన్. ఒడెస్సాలోని వాడరేవు మౌలిక సదుపాయాలపై రష్యా దళాలు దాడి చేశాయి. వాడరేవు ఉద్యోగి మరియు ధాన్యం క్వారియర్ డ్రైవర్తో సహా 2 వ్యక్తులు గాయపడ్డారు. ఈ దాడిలో బాలిస్టిక్ క్షిపణి ఉంది. యుఎన్ మధ్యవర్తిత్వం వహించిన ధాన్యం రవాణా ఒప్పందం నుండి రష్యా వైదొలిగినప్పటి నుండి ఉక్రెయిన్ వాడరేవు అవస్థాపన తరచుగా రష్యా దాడులు ఎదుర్కొంటుంది. కైవ్ అప్పటి నుండి సరుకుల కోసం దాని స్వంత సముద్ర కారిడార్ను సృష్టించింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే దయచేసి అందరూ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.